వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలోని తలిశెట్టి సుబ్రహ్మణ్యం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వహించగా పాఠశాల కమిటీ చైర్మన్ బుజ్జి, టీడీపీ మండల కన్వీనర్ రామముని రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మొహమ్మద్ షబ్బీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రామముని రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర, పట్టణ అధ్యక్షుడు నామ వేమకుమార్, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు, అలాగే మా చిరకాల గౌరవనీయులు శ్రీ ప్రిన్సిపల్ గారు శ్రీ రవి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేకమైన విద్యపై ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రభుత్వం తల్లికి వందనం అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వారి ఖాతాలో జమ చేస్తూ ఎక్కడ కూడా పేద విద్యార్థి ఇబ్బంది పడకూడదు చదువులో అని చెప్పి ఒక మహాయజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు. అలాగే మనం పంపిస్తున్న ఈ పిల్లలు ఎక్కడ తిండికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారు అనే ఒక పేరుతో భోజనాలు, మంచి పౌష్టికరమైన ఆహారాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఈ పకడ్బందీగా ఈ ఆహార పథకాన్ని కూడా అమలు చేస్తా ఉంది. అంతేకాకుండా మన పిల్లలు ఎక్కడైతే స్కూళ్ళల్లో ప్రతిభ చూపుతారో వాళ్ళను సన్ రైజ్ అంటే ఈ ప్రతిభ చూపే వాళ్ళను వారికి ప్రోత్సాహాలు అందిస్తూ ప్రభుత్వం వారి వెన్నుతడుతూ ఆదుకునే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే మనమైనా చదువు మీదే కాకుండా స్పోర్ట్స్ మీద కూడా శ్రద్ధ పెట్టినట్లయితే మానసిక ఉల్లాసానికి, మన శరీర అవయవ పుష్టికి స్పోర్ట్స్ అనేటివి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరంతా చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్ మెన్కి ఎవరు ఊహించినటువంటి ఉద్యోగాలు ఇస్తున్నారు. మిలిటరీలో అయితేనేమి, పెద్ద పెద్ద ఎస్పీ, డిఎస్పీ లాంటి ఐపీఎస్, ఐఏఎస్ లాంటి క్యాడర్ కూడా వారికి వస్తుంది. చదువుతో పాటు ప్రతి ఒక్క విద్యార్థిని కూడా స్పోర్ట్స్ అలవర్చుకోవాలి. మామూలుగా ముస్లింస్ లో మగపిల్లలను చదివించేదే బరువు. కానీ అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఇంటర్ వరకు ఇక్కడికి పంపుతున్నారంటే ఫస్ట్ తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్. వారు మనము ఇంటి దగ్గర అందరం కూడా కూలీ నాలి చేసుకొని జీవనం గడిపే వాళ్ళమే. లేదు ఎంతో గొప్ప ఉంటేనా వాళ్ళు ఏదో బయట చదివించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఎలాంటి చెడు మార్గాన్ని అనుసరించకుండా మంచి ఉన్నత చదువులు చదివినప్పుడు మన ఇంటి దగ్గర మన తల్లిదండ్రుల ఆస్తిపాస్తులతో మనకు అవసరం లేదు. మన చదువే మనకు ఒక పెద్ద ఆస్తి. మీరు ఎక్కడున్నా కూడా మీరు 10 మందిని పోషించే పరిస్థితి వస్తారు. చదువు యొక్క ఘనత అది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి పథకాలు అందిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చదువు అనేది డ్రాప్ అవుట్ కాకుండా కష్టపడి, నిజంగా ఒక వికలాంగురాలైనా కూడా మన కన్న కూతురు లాంటి పాప తను ధైర్యంగా చదువుతానంటే నిజంగా నీకు హ్యాట్సాప్ అమ్మ సభామూలకంగా. కాబట్టి ఆమెను మీరు ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాలి.
ఆమె చదువు పట్ల ఇంట్రెస్ట్ శ్రద్ధ, ఆమె డ్రాప్ అవుట్ కాకుండా చదువుతుందంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక వికలాంగురాలు ఎందుకు లేని చదువు అని ఆమెను డ్రాప్ అవుట్ కాకుండా చదివిస్తానంటే నిజంగా తల్లిదండ్రులు కూడా రాశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఆడపిల్లలే మాకెందుకు లేనకుండా ఈరోజు ప్రభుత్వం అందరికీ కూడా ఆడపిల్లలకు ప్రతి ఒక్కటి రిజర్వేషనే. ఒక పొలిటికల్లో కానీ, చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎక్కడైనా కానీ మగవానితో సమానంగా ప్రభుత్వం వారికి విలువ ఇస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆడపిల్లని చిన్న కించెత్తు ఆలోచన కూడా చేయకుండా మన పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ సిబ్బందితో టచ్లో ఉండి పిల్లలు స్కూల్కు సరిగ్గా వస్తున్నారా లేదా, వారి స్థితిగతులు ఏమిటని ఖచ్చితంగా మీరైతే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగా చదువుకోవాలని మరొకసారి వారికి తెలుపుకుంటూ, ఈ స్కూల్లో 3 సమస్యలు చెప్పాడు సారు. ఒకటి ప్లే గ్రౌండ్, అదంటే గ్రావెల్ తోలిచ్చి వాళ్ళు నీట్గా చేయొచ్చు, కొంచెం 2-3 నెలల్లో అది చేయగలుగుతాం సార్.